పార్క్ వాకర్స్ అందరూ కూడా 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ ఇక్కడ వేదికైనటువంటి పత్తి జయరామయ్య గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన భారత రాజ్యాంగం ప్రశంసుకున్న రోజు జనవరి 26వ తేదీ. మనకి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ మన భారతదేశం ఒక రాజ్యాంగాన్ని రచించుకొని మన దేశాన్ని మనమే పరిపాలించుకునే విధంగా పెద్దలు ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గాని ఎంతో మంది పూర్తులు అందరూ కలిసి దాదాపు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని రాజ్యాంగాన్ని రచించి ఈరోజు దాన్ని అమలు జరిపారు. కాబట్టి దానిలో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు మన రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ ఈరోజు అన్ని దగ్గర కూడా మనం జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈరోజు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మనం ఎదుర్కొని ఎంతో మంది పెద్దలు అందరూ కూడా పోరాటాల ఫలితమే ఈరోజు ఆనందంగా మన అన్న తమ్ముళ్ళగా అక్కాచెల్లాగా ఇక్కడ కలిసిమెలిసి మన భారతదేశాన్ని అగ్రరాజ్యం వైపు మనం వెళ్తున్నామని కూడా మనం చేస్తున్నాం. ఈరోజు మన మోడీ గారి నాయకత్వంలో కూడా మన భారతదేశం ఎక్కువగా అగ్రరాజ్యం దేశంలో త్వరలోనే అగ్రరాజ్యం కాబోతున్నా కూడా మనం చేస్తూ పాకిస్తాన్ కూడా తీటుగా సమాధానం చెప్పే స్థాయిలో మనమంతా ఎదిగామని కూడా మనం చేస్తూ ప్రతి భారతీయుడు కూడా గర్వించాల్సింది ఈరోజు మనం చేస్తుంది. అలాగే ఈరోజు మన ఎస్సీ నగర్ మున్సిపల్ పార్క్ ని మన మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులైన పొంగూరు నారాయణ గారు మన పార్క్ సభ్యులు అందరూ కూడా కోరిన వెంటనే నారాయణ సార్ పార్క్ ని అభివృద్ధి చేశారని కూడా మనం చేస్తున్నాం. గతంలో ఎక్కడ లేని ఎప్పుడు లేని విధంగా నారాయణ సార్ స్వయంగా 3 సార్లు 4 సార్లు పార్కులు విజిట్ చేసి అన్ని ఇంత అందంగా తయారు చేసినటువంటి నారాయణ సార్ గారికి మన పార్క్ కమిటీ సభ్యుల తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో అన్ని పార్కులు కూడా అభివృద్ధి చేశారు. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ మన వాకర్స్ మల్టీ ట్రాక్స్ అడిగిన వెంటనే కూడా మల్టీ ట్రాక్ కూడా మన నారాయణ సార్ కూడా ఇవ్వడం జరిగింది కూడా మనం చేస్తుంది. అలాగే పెద్దలు కొన్ని బాత్రూమ్స్ వాష్రూమ్స్ ఉండాలని కోరితే అవి కూడా మన నారాయణ సార్ ఏర్పాటు చేశారని, అలాగే లైటింగ్ కానీ ఇంత పచ్చదనం ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా లేని విధంగా ఈరోజు మన పార్క్ ని నారాయణ సార్ గారు అభివృద్ధి చేశారు. అలాగే మన పార్క్ కమిటీ సభ్యులు కూడా తన ఇంటి ఎలా శుభ్రంగా ఉంచుకుంటారు, అలాగే పార్కును కూడా మన ఇంటి ఈ వాకర్స్ అసోసియేషన్ అందరూ కూడా నీట్ గా ఉంచుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ఇంటిని మనం ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా మన పార్కులు కూడా ఉంచుకోవాలనే సంకల్పంతో పెద్దలు చేయడం అందరూ కూడా ఈ ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా గత కమిటీ సభ్యులు కానీ ఇప్పుడున్న సభ్యులు కానీ ప్రెస్ అసోసియేషన్ కానీ అందరూ కూడా కష్టపడి పార్కులు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా మహిళామణులు శ్రమదానం చేశారు. వాళ్ళు యాక్టివ్ ఉన్నారు. మగవాళ్ళ కన్నా కూడా మహిళలు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క పార్కును అభివృద్ధి చేసుకున్నందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పార్కును ఈ ప్రాంతం అన్నిటికన్నా బాగుంది. ఇంకా కూడా మీరు ఏదైనా కోరితే అన్ని కూడా మేము చేయడం జరుగుతుంది కూడా మనం చేస్తున్నాం. అలాగే ఇంకా మా దృష్టికి తీసుకొస్తే అన్ని విధాలుగా తయారు చేస్తాం. అలాగే పార్క్ చుట్టూ కూడా చెట్లు కూడా మేము నాటించడం జరుగుతుంది. మన బెంగళూరు అమెరికాలో ఎలా ఉంటే అలాంటి చెట్లు కలర్ఫుల్ చెట్లు కూడా నారాయణ సార్ గారు తెప్పించారు. దాదాపు మన డివిజన్లో కూడా 2000 చెట్లు కూడా మనం వేస్తున్నాం. చాలా బాగా వాటిని చేస్తూ అలాగే మన ప్రతి వీధిలో 4 కోడల వీధిలో కానీ ఆ జీబ్రా లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వైట్ బార్డర్ కూడా ప్రతి వీధిలో కూడా వేయడం జరుగుతుంది కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ చెట్లు ఇవన్నీ రేడియో స్టిక్కర్స్ అలా లైట్ సంబంధించి కూడా అన్ని వేస్తున్నాం. అవి నారాయణ సార్ దృష్టికి మనం తీసుకోకపోతే ఆయన సారు ఒక 14,000 పనులు కూడా వేయండి చాలా బాగుందని ఆయన చెప్పారు. దానికి కూడా మనం ముందుగానే 14,000 చెట్లు మనమే డిమాండ్ చేశాం. మన నారాయణ సార్ దాదాపు 10 సార్లు నారాయణ సార్ని మేము వెంటబడి అడిగితే ఆయన ఒప్పుకొని 14,000 కాదు నెల్లూరు డివిజన్ మొత్తం 40,000 మొక్కలు నాటాలని చెప్పి అధికారం ఆదేశించి 40 కోట్ల రూపాయలు ఈ రోజు చెట్లు కూడా నాటిస్తూ పచ్చదనాన్ని తీసుకొస్తున్నారు నారాయణ సార్ గారు. అలాగే పార్కులు మున్సిపల్ స్కూల్స్ కూడా అభివృద్ధి చేస్తూ ఇంకా దోమ లేని నగరంగా
తయారు చేయాలని కూడా సార్ కూడా నడువు కట్టుకున్నారు. మన పార్కులో కూడా బాగున్నారు అభివృద్ధులు చెప్పారు. దాన్ని కూడా పాయింగ్ కూడా చేయించడం జరుగుతుంది. ఇంకా పెద్దలు అందరూ కూడా నూతన కమిటీ కూడా త్వరలో మీరు అందరూ కలిసి పాత కొత్త అందరూ కలిసి కమిటీ ఏర్పాటు చేసుకుంటే ఇంకా మనం అన్ని చేస్తాం. అలాగే వైద్య సేవలు కూడా పార్కులో కూడా నేను ఏర్పాటు చేసిన సిద్ధంగా ఉన్నాను. డాక్టర్లు తీసుకొచ్చేది అన్ని కూడా కావాలంటే ప్రతి వారానికి ఒక రోజైన బ్లడ్ టెస్టులు అలాగే పొరుగు కానీ ఇవన్నీ కూడా చేయించడానికి కూడా నేను పిలిపిస్తాను. ఎందుకంటే మన దగ్గర ఏఎన్ఎంలు సెక్రటరీ ఉంటారు కాబట్టి వారం పీపీ కానీ షుగర్ టెస్టులు కానీ ఇక్కడ పెట్టమంటే నేను పెట్టించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఇంజక్షన్స్ ఏమన్నా డ్రెస్సింగ్ చేయించాలన్నా కూడా మీకు ఇక్కడ చేయించడం కూడా జరుగుతుంది. అలాగే నెల్లూరులో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లు కూడా మీరు చెప్తే మనం వారానికి 15 రోజుల రోజైన మెడికల్ సేవలు కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. మేమందరం కలిసి పార్కులు అభివృద్ధి చేసుకుంటూ ఇదందరం మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఉంటాం కాబట్టి మన అందరూ ఆరోగ్యాలు కూడా మనం కాపాడుకోవాలి. మన అందరూ వైద్య సేవలు కానీ అలాగే ఇక్కడ మహిళలు ఉత్సాహ బాగా పని చేస్తున్నారు కాబట్టి మగవాళ్ళకి కానీ లేడీస్ కానీ ఏదైనా మన ఆటల పోటీలు కూడా అప్పుడప్పుడు పెట్టుకునే వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం కానీ ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే చిన్న మన పార్క్ వాటర్ సభ్యులు బర్త్డే ఫంక్షన్స్ కూడా ఇక్కడ జరుపుకునే దానికి నేను చెప్తే దాని దగ్గర ఏర్పాట్లు కూడా మనం చేయించడం జరుగుతుందని కూడా మనవి చేస్తున్నాం. మీరందరూ చెప్తే నేను కూడా నా ఉత్సాహకారంగా స్టేజ్ పనులు కూడా నేను మీకు అందిస్తాను. మన పార్క్ చిన్న ఫంక్షన్లు చిన్న ఒక అడుగు ఎక్కువ పనులు కానీ మనం ఏర్పాటు చేసుకుంటే పార్క్ వాటర్ సభ్యులు ఫంక్షన్ చేసేదానికి ఏమన్నా బర్త్డే ఫంక్షన్స్ కానీ చిన్న ఫంక్షన్ చేసేదానికి ఆ స్టేజ్ పనులు ఉంటే వెనక స్టేజీ పెట్టుకొని మనం చేసుకుంటే కూడా బాగుంటుందని. ఎందుకంటే మనమంతా ఒక కుటుంబ సభ్యులు కాబట్టి మీ అన్ని కూడా నేను అవి పనులు కావాలని కూడా నేను అరేంజ్ చేయిస్తాను. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పార్క్ వాటర్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన వాటర్స్ పుట్టినరోజు జరుపుకుంటున్న శాంతి గారి జనగుణ శుభాకాంక్షలు ఆమెకి జనగుణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె ఆరోగ్యాలతో ఉండాలని మన అందరి జీవనంలో ఆమె కుటుంబ సభ్యులకి ఆ స్వామి గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా ఏది కోరుకుంటారో మన గ్రహించి మనకి